అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ 59 విందాం. వైషు ఆ పాపను చేరేలోపే ఆ ఐదుగురు ఆ పాపను చుట్టుముట్టేశారు. అది చూసిన వైషు వాళ్ళని తోసుకుంటూ పాప ముందుకు వెళ్ళి నిలబడింది. నలుగురు మధ్యలో ఉన్న పాపను వైషును చూస్తూ, అరేవా, ఈరోజు మనకి చికెన్తో పాటు బేబీ చికెన్ కూడా దొరికిందనుకుంటా అన్నాడు రిక్కీ. బేబీ చికెన్ టేస్ట్ చాలా బాగుందనుకుంటా లేతగా అన్నాడు మోహన్. అవును అన్నాడు ఈశ్వర్. మరి లేట్ ఎందుకు అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ ఇమేష్. నలుగురు తమ మీదకొస్తుంటే వైషు పాపను ప్రొటెక్ట్ చేస్తూ, చూడండి, మా దగ్గరికి రావద్దు, వచ్చారంటే ఏం చేస్తాను నాకే తెలియదంది లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకున్న వైషు. అబ్బచ్చా, ఏం చేస్తావో తెలియదా? అయితే ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో బేబీ అంటూ వైషు చేతిని పట్టుకోబోయాడు మోహన్. అంతలో ఒక్క ఉదుటున రెండు చేతుల్లో దాచుకున్న ఇసుకను మోహన్ ముఖం కళ్ళల్లోకి విసిరి అతను కళ్ళు నలుముకుంటున్న సమయంలో మోహన్ని వెనక్కి తోసేసి ఆ పాప చేయి పట్టుకుని అక్కడి నుండి పరుగు తీసింది వైషు. అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే వైషు పాప ఇద్దరూ వీళ్ళు నలుగురిని దాటుకుని చాలా దూరం పారిపోయారు. మోహన్ కళ్ళలో ఇసుక పడేసరికి కళ్ళు మంట పుడుతుంటే ఆ మంటను తట్టుకోలేక అరుస్తున్నాడు అతడు. వెంటనే స్పందించిన ఈశ్వర్, వాటర్ తీసుకునిరా అని రిక్కీని పంపి తన మోహన్ కళ్ళ మీద నోటితో ఊతున్నాడు. ఇమేష్ కూడా రిక్కీతో సహా వాటర్ కోసం కారు వైపు పరుగు పెట్టాడు. రిక్కీ వాటర్ పట్టుకుని వెళ్దామంటే ఇమేష్ కారులో వెళ్దామని కార్ స్టార్ట్ చేసుకుని మోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మోహన్ ముందు కారు ఆపి కారులో ఉన్న వాటర్తో మోహన్ కళ్ళు కడిగిన తర్వాత కానీ వాళ్ళు నలుగురు స్థిమితపడలేకపోయారు. కళ్ళల్లో ఇసుక దూరం అయ్యాక నెమ్మదిగా కళ్ళు విప్పిన మోహన్ చుట్టూ చూస్తూ, వాళ్ళేరి అప్లేడీ ఇద్దరిని పట్టుకుని తీరాలి, పదండి అన్నాడు. సరే అని అందరూ కారులోకి ఎక్కి కూర్చున్నారు. ఇమేష్ కారు నడుపుతుంటే వైషు వాళ్ళ కోసం చుట్టూ వెతుకుతున్నారు మిగతా ముగ్గురు. వైషు వెనక్కి పరుగు పెడుతున్న పాప చేతులను మందుల సంచి నేల మీద పడిపోయింది. ఆ సంచిని అందుకోవడానికి అన్నట్లుగా వైషు చేతిని వదిలి వెనక్కి వెళ్ళిందా పాప. అంతలో కారు వాళ్ళని సమీపిస్తూ ఉండడం చూసిన పాప తన్నే పిలుస్తూ తన వెనుకొస్తున్న వైషుని పక్కనే ఉన్న బురద నీటిలోకి తోహేసి ముందుకు పరుగు తీసింది. వైషు అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తనని దాటుకుని ఆ కారు పాప వెనుక వెళ్ళిపోయింది. బురదలో పడే క్రమంలో వైషు కాలికి ఆ బురదలో ఉన్న ఇనుపరేగు గుచ్చుకునేసరికి నొప్పితో వెలువెల్లాడుతూ బురదలుండి పైకి త్వరగా లేవలేకపోయింది వైషు. అందుకే బాధతో బురదలో పడి గింజుకుంటుండగా అప్పటికే వైషు జాడ కోసం ఆమెను వెతుకుతూ అక్కడికి వచ్చిన అచ్యుత్ దంపతులకి వైషు కనిపించడం జరిగింది. వాళ్ళ సాయంతో లేచి నిలబడ్డ వైషు పాప కోసం చుట్టూ వెతికింది. అయినా కూడా కారు పాప ఇద్దరి జాడ కనపడకపోయేసరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంది. కానీ అందుకు అచ్యుత్ ఒప్పుకోకపోయేసరికి ఏమీ చేయలేక తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఆ పాప అతి దీన స్థితిలో తుప్పల్లో చనిపోయి పోలీసులకు దొరికిన విషయం కూడా ఆమెకు అప్పటికి తెలియదు అనడం కన్నా అచ్యుత్ తెలియనివ్వలేదనడం సమంజసం. అదంతా గుర్తు చేసుకుంటున్న వైషు ఏడుస్తూ నందిని వైపు చూసి, అప్పుడు నాకు నిజంగా తెలీదు తను వాళ్ళ చేతుల్లో చనిపోయిందని అంటూ అంతా నా వల్లే జరిగిందని తలకొట్టుకుంటూ ఉంటే, నీ వల్ల అనుకుంటే పొరపాటే, తనేదో నిన్ను కాపాడాలనుకుంది, కానీ అలా జరుగుతుందని తనకు కూడా తెలియదు కదా అంది బాధగా నందిని. వైషు నందు వైపు చూస్తూ, అసలు నీ గతం ఏంటి, అసలు తను ఎలా చనిపోయింది, నువ్వెలా చనిపోయావు, నీకు వీరికి మధ్య గల సంబంధం ఏంటి అంది కన్నీళ్లు తుడుచుకుంటూ వైషు అడిగిన ప్రశ్నలకు దీర్ఘంగా నిట్టూరుస్తూ, నా గతం మార్చలేనిది, ఇంకా మరవలేనిది కూడా అంటూ ఆమె గతాన్ని చెప్పడం ప్రారంభించింది నందిని. రోజులానే బాబును స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది ప్రవల్లిక. బాబును స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె స్కూటీకి ఎదురుగా కారు నాపాడు ఈశ్వర్. తన స్కూటీకి అడ్డుగా కారు నాపిన వ్యక్తి ఎవరా అని అటుగా చూసింది ప్రవల్లిక. ఆగిన కారు నుండి కింద దిగిన ఈశ్వర్, హాయ్ మై డియర్ అన్నాడు నవ్వుతూ. అతని పలకరింపు విన్న ప్రవల్లికకు ఒళ్ళంతా పాములు జరులు పాకుతున్నట్టుగా అనిపించడంతో
ఈశ్వర్ వైపు చేదరింపుగా చూస్తూ, కార్నిలా రోడ్డుకు అడ్డంగా ఆపావేంటి అంది చిరాగ్గా. నీకోసమే డియర్ అన్నాడు నవ్వుతూ అతను. షటప్, కాస్త నీ నోరును అదుపులో ఉంచుకో, లేకపోతే నా చెయ్యి అదుపు తప్పుతుంది, జాగ్రత్త అంది చేతిని పైకెత్తి. పైకెత్తిన ప్రవల్లిక చేతిని తన చేత్తో పట్టుకుని, నీ చెయ్యే కాదు నీ శరీరం కూడా అదుపు తప్పేలా నేను చేస్తానుగా అన్నాడు ఆమె చేతిని తన చెంపపై రాసుకుంటూ. ఈశ్వర్ చెంపను తాకిన తన చేతిని వెనక్కి లాక్కుని, ఛీ, పెళ్ళైన ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అంది చీదరింపుగా చూస్తూ. ఓ నో, నీకు పెళ్ళయిందని ఎవరన్నారు చెప్పు? అయినా నీ ఫిగర్ని చూసిన ఎవరైనా నీకు పెళ్ళై పిల్లాడున్నాడంటే నమ్ముతారా చెప్పు అన్నాడు అదోలా చూస్తూ అతను. ఆ మాటకి ఛీ, ఇలాంటి వాడితో మాట్లాడి కూడా వేస్ట్ అంటూ ముందుకు వెళ్ళడానికి అన్నట్టుగా స్కూటీని పక్కకు తిప్పుతూ ఉంటే ఆమె స్కూటీకున్న తాళం చెవిని తీసేసి చేత్తో పట్టుకుని అటు ఇటు తిప్పుతూ, ఎందుకు బంగారం నీకు నన్ను చూస్తే అంత కోపం? అయినా కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావనుకో అంటూ ప్రవల్లిక నడుమే చేతిని వేసేలోపు అతని చేతిని పట్టుకుంది ఇంకో చెయ్యి. తన చేతిని పట్టుకున్న వ్యక్తి వైపు చూసిన ఈశ్వర్ యాటిట్యూడ్ లుక్ ఇస్తూ, హాయ్ బ్రో అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి, నా పేరు భరత్, నేను ఇన్స్పెక్టర్ని, నీ అన్నను కాదన్నాడు కోపంగా చూస్తూ భరత్. అది తెలుస్తుందిలే పోలీసు అంటూ భరత్ వైపు నుండి తన చూపును ప్రవల్లిక మీదకు మారుస్తూ, ఇప్పుడు వదిలేస్తున్నాను, కానీ ఆ తర్వాత మాత్రం అస్సలు వదలనన్నట్టుగా చూస్తూ అక్కడ నుండి కారు వైపు వెళ్ళాడు ఈశ్వర్. ఈశ్వర్ వైపు కోపంగా చూస్తున్న భరత్ని వెనుక నుండి గట్టిగా హత్తుకుంది ప్రవల్లిక. తనని హత్తుకున్న ఆమె చేతిపై చెయ్యేసి, సమయం దగ్గరలోనే ఉందన్నాడు ఎర్రగా మన్న కళ్ళతో వెళ్తున్న ఈశ్వర్ కారు వైపే చూస్తూ భరత్. నందిని చెప్పే గతం వినడానికి ఆసక్తిగా ఆమె వైపు చూస్తోంది వైషు. చిన్నగా నిట్టూర్చి తన గతాన్ని చెప్పడం ప్రారంభించింది నందిని. నా పేరు నందిని, నా చెల్లెలి పేరు మయూర. నా చెల్లెలు మా అమ్మ కడుపున పడిన 2వ రోజే మా నాన్న ఒక లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటికి నాకు 9 ఏళ్ళు. అమ్మా నాన్న ఇద్దరూ కూడా రోజువారీ కూలీలు. అంతవరకు ఇద్దరూ తెచ్చే కూలీ డబ్బులతో ముగ్గురు ఆనందంగా బ్రతికేవాళ్ళం. నాన్న అలా సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడంతో అమ్మ ఒక్కతే కూలి పనికి వెళ్ళేది. కడుపుతో ఉండడం వల్ల అమ్మ ఎక్కువగా పనిచేయలేక అలసిపోయేది. ఆమె అవస్థను చూడలేక నేను కూడా అమ్మ కూలి పని చేసే కాంట్రాక్టర్ ఇంట్లో పనికి చేరాను. ఇద్దరి సంపాదనతో ఎలాగలా ఇల్లు గడిచేది. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మకి నెలలు నిండాయి. దానితో నేను ఒక్కదాన్నే పనిలోకి వెళ్ళేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు అమ్మ చెల్లిని కని నా చేతిలో పెట్టి కన్నుమూసింది. అప్పటికి నాకు 10 ఏళ్ళు. 10 ఏళ్ల వయసులో నేను నా చెల్లికి తల్లినయ్యాను. తన కంటి పాపలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాను. 4 ఏళ్లలో పాచి పని చేస్తూ నేను ఇంటర్ పూర్తి చేశాను. ఇంటర్ పూర్తి చేశాక తెలిసిన వారి సాయంతో మందుల కంపెనీలో ఉద్యోగానికి కూడా చేరాను. ఒక పక్క ఉద్యోగం, ఇంకో పక్క చెల్లెలి పోషణ, మరో పక్క డిగ్రీ కూడా పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి చేశాక అదే కంపెనీలో ఫ్లోర్ మేనేజర్ ఉద్యోగం కూడా సంపాదించాను. రోజులు బాగానే గడుస్తున్నాయన్న సమయంలో ఒకరోజు నాకు వైరల్ ఫీవర్ రావడంతో కంపెనీకి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాను. ఆ సమయంలోనే నా మందులు అయిపోవడంతో నా చెల్లి మయూర నా కోసం మందులు తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. రాత్రి అవుతోంది, వద్దు అన్నా కూడా వినకుండా మెడికల్ షాప్ పక్కనే కదా, త్వరగానే వచ్చేస్తానని బయటకు వెళ్ళిన నా చెల్లి తెల్లారైనా కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను. తను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుంటున్న నాకు పోలీసుల నుండి పిలిపొచ్చింది. వారు పిలిచిన మేరకు వెళ్ళిన నాకు మార్చురీలో శవమై కనిపించింది నా చెల్లి. ఒళ్ళంతా పంటిగాట్లు, గోరుకిచ్చుళ్ళు, చూడకూడని ప్రదేశాల్లో కమిలిన గాయాలు, శరీరం అంతా రక్తం అంటూ చెప్పలేక ఏడుస్తూ కుప్పకూలిపోయింది నందిని. నందిని చెప్తుంది వింటున్న వైషు కళ్ళల్లో నీళ్లు. నందినిని ఓదార్చలేని నిస్సహాయ స్థితిలో కళ్ళల్లో నీళ్లతో ఆమెనే చూస్తూ ఉండిపోయింది వైషు. చాలాసేపటి వరకు అలాగే ఏడుస్తున్న నందిని కాసేపటికి ఏడుపు ఆపుకుని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. నలుగు పెట్టి, ఉగ్గు పట్టి, పాలబువ్వ తినిపించిన
నా ప్రాణానికి ప్రాణమైన ఆ పసి ప్రాణాన్ని అలా చూసిన నా గుండె పగిలిపోయింది. చిన్నపిల్లను కూడా చూడకుండా తను అతి క్రూరంగా, పాశవికంగా, పశువు కన్నా హీనంగా తనతో అలా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే నా చెల్లెలి చావుకు కారణమైన వారి మీద కేసు పెట్టాను. కానీ వారందరూ పెద్ద కుటుంబాలకు చెందిన డబ్బున్న వాళ్ళు అవ్వడం వల్ల నాపై పోలీసులు ఒత్తిడి పెంచి నేను ఎలా అయినా కేసు విత్డ్రా చేసుకునేలా చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ నేను వారి ప్రయత్నాలకు ఏమాత్రం లొంగలేదు. ధైర్యంగా కేసును ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలాగే అన్ని రుజువులు సంపాదించి వారిని ఎట్టగైనా అరెస్ట్ చేయించగలిగాను. కానీ నా తరపున కోర్టులో వాదించడానికి మాత్రం లాయర్ని సంపాదించలేకపోయాను. కారణం, వాళ్ళు డబ్బుతో న్యాయాన్ని మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థనే కొనేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న నాకు ఆ సమయంలో నేనున్నానంటూ వచ్చాడతడు. అతడెవరో కాదు, వీరేంద్రవర్మ. న్యాయం వైపు నిలబడతానని ప్రతిజ్ఞ చేసి ధరించిన నల్లకోటికి న్యాయం చేసే దిశగా అడుగులు వేసిన 6 అడుగుల న్యాయదేవతలా తలపించే అతను నా కండగా నిలబడ్డాడు. ఆ 5గురికి శిక్ష పడేలా చేస్తానని నాకు మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే అంతా చేశాడు. కానీ చెడు మంచిని ఎప్పుడూ కూడా గెలవనివ్వదు అనేది సత్యమో అసత్యమో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం సత్యమైంది. డబ్బుతో 5గురు ఆ రోజు, అంటే నేరం జరిగిన రోజు, అసలు సిటీలోనే లేరని అబ్రాడ్లో ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినట్టుగా సాక్ష్యాలు చూపించారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందన్నట్టుగా ఆపోజిట్ లాయర్ దాన్ని బలంగా నిజమని నమ్మేలా కోర్టును నమ్మించాడు. ఫలితం, వాళ్ళు కోర్టు బోనైతే ఎక్కారు కానీ జైలుకు వెళ్ళలేదు. కేసు గెలిచాననే ఆనందంలో వాళ్ళుంటే కేసు ఓడిపోయామనే బాధలో మేమున్నాం. కేసు ఓడిపోయినందుకు బాధగా ఉన్న నా దగ్గరకు వచ్చిన వీరేంద్ర గారు, ఈ కోర్టులో ఓడిపోతాయే పై కోర్టులో అపీల్ చేద్దామని నాకు ధైర్యం చెప్పారు. చెప్పినట్టుగానే పై కోర్టులో కేసు రీఓపెన్ చేశారు వీరేంద్ర గారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే నేను నాకే తెలియకుండా వీరిగారిని ఇష్టపడ్డాను. ఆ విషయాన్ని ఎన్నిసార్లు అతనికి చెప్పాలనుకున్నా ఏదో ఒక అవాంతరం వచ్చి చెప్పలేకపోయేదాన్ని. సర్లే, ఇలాగూ 4 రోజుల్లో వీరి పుట్టినరోజు రాబోతోంది కదా, ఆ సందర్భంలో చెబుదాం అనుకున్నాను. అనుకున్నట్టుగానే వీరి పుట్టినరోజు రానే వచ్చింది. ముందు రోజు రాత్రి వీరిగారి ఫోన్ చేసి, ఉదయం సత్తమ్మ తల్లి గుడికి రండి, అక్కడ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పుండడంతో ఉదయం ఎప్పుడవుతుందా అని రాత్రంతా లేచుండి ఉదయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఉదయం అవ్వగానే తలారా స్నానం చేసి సెమీ పట్టుచీర కట్టుకుని చక్కగా అలంకరించుకుని వీరిని కలవడానికని గుడికి బయలుదేరాను. కానీ నేను వెళ్ళేది వీరిని కలవడానికి కాదు, నా మృత్యువుని కలవడానికని నాకు ఆ సమయంలో తెలియలేదు. తెలుసుంటే వేరే విధంగా ఉండేదేమో అని చెప్పడం ఆపి కన్నీళ్లు పెట్టుకుంది నందిని. వైషు కూడా నందిని వైపు చూస్తోంది బాధగా. కన్నీళ్లు తుడుచుకున్న నందిని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇంటి నుండి ఆటోలో గుడికి బయలుదేరాను. ఇంకొన్ని నిమిషాల్లో గుడికి చేరుకుంటాననగా నేను ఎక్కిన ఆటో ముందు ఖరీదైన ఒక రోల్స్ రాయిస్ కారు వచ్చి ఆగింది. కారు నుండి కిందికి దిగింది ఎవరా అని నేను గుర్తించే లోపే కారు నుండి కిందకి దిగిన ఆ 5గురు నన్ను బలవంతంగా ఆటో నుండి కారులోకి ఎక్కించుకుని వెళ్ళిపోయారు. అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి. నేను ఆటో నుండి కారులోకి, అక్కడ నుండి ఊరికి దూరంగా ఉండే పాడుబండ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవడం నిమిషాల్లో జరిగిపోయింది. ఫ్యాక్టరీలోకి నన్ను బరబరా లాక్కుని వెళ్ళిన 5గురు నన్ను నేల మీద పడేలా ముందుకు తోశారు. నేల మీద పడిన నేను చేతుల కంటిన మట్టిని దులుపుకునే లోపే అందులో ఒకడైన ఇమేష్ నేను కట్టుకున్న చీరను నా నుండి లాగి దూరంగా పడేశాడు. నా నుండి దూరమైన చీరను అందుకోవాలని నేను ట్రై చేస్తూ ఉండగానే నా ఒంటిపైన మిగతా బట్టల్ని కూడా నా నుండి దూరం చేశాడు రిక్కీ అనేవాడు. జరుగుతున్న సంఘటనలకి నేను స్పందించే లోపే ఈశ్వర్ అనేవాడు నన్ను అమాంతం చుట్టేసి భర్తకు మాత్రమే ఇచ్చే అరుదైన కానుకను నా నుండి బలవంతంగా లాక్కున్నాడు. అతడు చేసిన పనికి నేను ప్రతిఘటించే లోపే మిగిలిన 4గురు కూడా నన్ను బలవంతంగా మానభంగం చేశారు. 5గురు చేతుల్లో చిక్కిన పరిస్థితి సింహం నోటికి బలైన కుందేలు పిల్లలా అయింది. అయినా కూడా నన్ను వదలకుండా
ఒకటి తర్వాత ఒకడు మళ్ళీ మళ్ళీ నన్ను అనుభవిస్తూనే ఉన్నారు. అంత జరిగినా నేను లేని ఓపికని తెచ్చిపెట్టుకుని నా ప్రాణాలనైనా వదలమని ప్రాధేయపడుతున్నాను. కారణం, నేను చనిపోయే ఒక్క క్షణానికి ముందైనా నా ప్రేమను వీరికి తెలియచేయాలని. కానీ నేను ఎంత ప్రాధేయపడినా వారు నాపై జాలి కూడా చూపకుండా అతి కిరాతకంగా నన్ను సజీవ దహనం చేసి నా ఆనవాళ్లు కూడా ఈ భూమి మీద లేకుండా చేశారు. నేను చనిపోయిన విషయం లోకానికి తెలియదు. లోకానికే కాదు, వీరికి కూడా తెలియదు. దానితో వారిపై ఉన్న కేసు మరుగున పడిపోయింది. వాళ్ళు చట్టం చేతుల్లో నుండి ఆ వేళ తప్పించుకున్నా ఆ దైవం చేతుల్లో నుండి మాత్రం తప్పించుకోలేరు. అందుకే నాకు మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చే అవకాశం ఆ పరాశక్తి కల్పించింది. అలా మళ్ళీ ఈ భూమి మీద తిరిగొచ్చిన నేను ఇప్పటికే 3 చంపాను. 4గోవాడు నా చేతుల్లో కాకపోయినా ఆ ఈశ్వర్గాడి చేతుల్లో కుక్కచావు చచ్చాడు. ఇక మిగిలిందా ఈశ్వర్గాడు ఒక్కడే అంది చెప్పడం ఆపి. నందిని చెప్పడం ఆపగానే, వాడు చచ్చేది నీ చేతుల్లో కాదు, నా చేతుల్లో అంది ఎర్రగా మన కళ్ళతో ఉన్న వైషు. వైషు మాటలకి వైషు వైపు చూసిన నందిని, వద్దు వైషు, తెలుసో తెలియకో నిన్ను నేను చాలా బాధ పెట్టాను. ఇక బాధ పెట్టలేను. నా వల్ల నువ్వు కానీ వీరు కానీ బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఏదో వీరి మీద ఉన్న ప్రేమతో అతను నీకు దూరం చేసి నాతో తీసుకువెళ్ళాలనుకున్నాను. కానీ వీరికి నీపై గల ప్రేమను చూశాక నేను ఎంత పెద్ద తప్పు చేయాలనుకున్నానో అర్థం చేసుకున్నాను. అందుకే గతమైన నా ప్రేమను నాలోనే చంపేసుకుని వర్తమానమైన మీ ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరకూడదని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంది కళ్ళు మూసుకుని నిట్టూరుస్తూ నందిని. నందిని మాటలు విన్న వైషు, లేదు నందు, తెలుసో తెలియకో నా వల్లే నీ జీవితం ఇలా అయ్యింది. కాబట్టి నేనే ఏదో ఒకటి చెయ్యాలంటూ తన చేతుకున్న అమ్మవారి తాయెత్తును బలవంతంగా తీసి కిటికీ నుండి బయటకు విసిరేసింది వైషు. ఆదమర్చి నిద్రపోతున్న వీర్ ముఖానికి దగ్గరగా వచ్చిన వైషు అతని నుదుటిపై పడుతున్న ముంగురులను నోటితో ఊది దూరం చేస్తూ అతని చెవి దగ్గరికి వెళ్ళి, హ్యాపీ బర్త్డే వీర్ అంది చిన్నగా. ఆ మాటలు విన్న వీర్ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వును అలాగే పెదవులపై నిలిపుంచి కళ్ళు తెరవకుండానే తనకు అతి సమీపంగా ఉన్న వైషు నడుమే చెయ్యి వేసి మీదకి లాక్కుని కళ్ళు విప్పి ఆమె వైపు చూశాడతడు. నవ్వుతూ తన్నే చూస్తున్న వైషు నుదుటిపై ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అన్నాడు. వైషు కూడా వీర్ నుదుటిపై ముద్దు పెట్టుకుని లవ్ యూ వీర్ అంది మెరుస్తున్న కళ్ళతో. వైషు తనకు ఆ మాట చెప్పడం ఇది మొదటిసారి కాదు. కానీ ఎందుకో వైషు నోటి నుండి లవ్ యూ వీర్ అనే మాటలు వస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు, ముఖంలో ఆనందం వీర్ దృష్టిని దాటిపోలేదు. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, ఇప్పుడు వీర్కి హ్యాపీ బర్త్డే చెప్పింది వైషునా లేక నందినీనా అన్నది. అమ్మవారి తాయెత్తును తీసేసి తనకు తానుగా వైషు నందినిని తనలోకి ఆహ్వానించింది. మరి ఇకపై జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.